హలో ఎవ్రీవన్, నేను మా ఆయన పిల్లలతో మంచిర్యాల డీమార్ట్కి వెళ్తున్నాం. మంచిర్యాల బస్ స్టాండ్లో దిగగానే టిఫిన్స్ షాప్ కనిపించింది ఎదురుగానే. అందులోకి వెళ్ళి మా ఆయన నేనైతే టీ తీసుకున్నాం. టీ అయితే మరీ గలీజ్గా ఏం లేదు, బాగానే ఉంది. మా ఆయన నేను టీ తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత డీమార్ట్కి వెళ్ళినాం. ఇక డీమార్ట్ లోపలికి అయితే వెళ్ళినాం. వెళ్ళేసరికి అయితే చాలా మంది ఉన్నారు. మేము ఎప్పుడొచ్చినా ఇంతమంది అయితే లేరు, ఇదే ఫస్ట్ టైం. ఈ మందిలో పిల్లల్ని ఎత్తుకొని నడవడం అంటే కష్టం కదా అని అక్కడ ఒక బాస్కెట్ తీసుకొని పిల్లలిద్దరిని అయితే అందులో కూర్చోబెట్టిన. మా ఆయన ఒక్కొక్కటిగా తీసుకొచ్చి బుట్టలో వేస్తుంటే నా బిడ్డ చూడండి వాటన్నింటిని ఎట్లా లేవడుతుందో. ఆమెకు లేవకుండా లాస్ట్కి పంటితో లాగి అంతా వడవోసింది. ఇక ఏం చేస్తాం, మా ఆయన తిట్టుకుంటూ గులుక్కుంటూ మిమ్మల్ని తీసుకురావద్దు అనుకున్నా, ఎందుకు తీసుకొచ్చినా అనుకుంటూ లాస్ట్కి వాటిని అయితే సెట్ చేసి మళ్ళీ బుట్టలో వేసేసిండు. మేము చాలాసార్లు సండే రోజే వచ్చినాము. మా ఆయనకు రెస్ట్ ఉంటుంది కదా అని. ఎప్పుడొచ్చినా ఇంతమంది అయితే ఉండరు, ఈసారి ఎందుకో ఇంతమంది ఉన్నారు. ఎప్పుడొచ్చినా మంచిగా టైంపాస్గా హ్యాపీగా డిమార్ట్ అంతా తిరిగే వాళ్ళం, కానీ ఈసారి ఎందుకో అంత మంచిగా అనిపిస్తలేదు. బయట షాప్లో సూపర్ మార్కెట్లో అన్నింటికి ఎక్కువ రేటే ఉంటాయి కదా, ఇక్కడ అన్నింటి మీద డిస్కౌంట్ ఉంటుంది, మళ్ళీ మంచి క్వాలిటీ ఉంటుందని అయితే ఇక్కడ దాకా వచ్చి తీసుకెళ్ళడము. మా పిల్లలు ఇక్కడ ఏవి చూస్తే అవి కావాలంటున్నారు. థమ్స్ అప్లు, స్ప్రైట్స్, మజా అవన్నీ ఉన్నాయి. వాటిని చూసి కూడా మా పిల్లలు ఫుల్ ఏడుస్తున్నారు నాకు కావాలని చెప్పి. నిజంగా ఇదే లాస్ట్ కావచ్చు, ఇక మా ఆయన బయటికి తీసుకెళ్ళడేమో. ఆయనను అంతా ఇరిటేట్ చేస్తున్నారు మా ఇద్దరు పిల్లలు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ రోజైనా ప్రశాంతంగా ఉందాము అనుకుంటే పిల్లలైతే అస్సలు ఉండనివ్వరు కదా, ఏ పిల్లలైనా కూడా. అన్ని సామాన్లు తీసుకోవడం కంప్లీట్ అయిపోయింది. చెప్పులు, బట్టల సెక్షన్ సైడ్ వచ్చినాము మా పాపకి చెప్పులు తీసుకుందామని. నేనైతే కొన్ని సెలెక్ట్ చేస్తున్నా, మా పాప ఏమో ఇవి తీసుకుంటుంది. అవి పొడవు ఉన్నాయన్నా వినట్లేదు. ఈ కలర్ లో పాపకి షూలు చెప్పులు లేవు కదా, ఇవి తీసుకుంటే బాగుంటాయి, మళ్ళీ సౌండ్ వస్తున్నాయి కదా నేను తీసుకుంటే. నా బిడ్డకేమో అవైతే అస్సలు నచ్చట్లేదు, మళ్ళీ అవే తీసుకుంటుంది. ఇక ఇక్కడే ఉంటే పని అయితే అయ్యేటట్టు లేదు, ఆగమాగం చేసేటట్టున్నారని పిల్లల్ని తీసుకొని బయటికైతే వచ్చేసినాం. మీలో ఎవరైనా మంచిర్యాల డీమార్ట్కి వచ్చారా అయితే కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా డీమార్ట్ లోపలికి వెళ్తే టైమే తెలియదు, తొందరగా గడిచిపోతుంది. అదేదో కొత్త ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా, నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఇక పిల్లల ఏడుపులు పెడబోపులతో సక్సెస్ఫుల్గా అయితే సామాన్లన్నీ తీసుకున్నాం. ఇక బయటికి వచ్చేసినాము. బాస్కెట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొని అయితే మా ఆయన సంచిలో వేస్తుండు. సామాన్లు అయితే హ్యాపీగానే కొన్నాం, ఇక మోసుడే కష్టం. ఈ డ్యూటీ అయితే మా ఆయనదే. ఇక మంచిర్యాల బస్ స్టాండ్కి వచ్చేసరికి మాకు బస్ దొరికింది తొందరగానే. బాయ్ బాయ్.